హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిజ క్రియేషన్స్. ఇదైతే చాలా 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 ఓల్డ్ వీడియో. గణపతి నిమజ్జనం రోజు చేసిన వీడియో అండి. ఇక్కడ ఆటోస్ అలో చేయట్లేదు, వేరే సైడ్ నుంచి పంపించారు. ఇక్కడ అక్కడక్కడ పులిహోర ప్రసాదం పెడుతున్నారు గణేష్ విగ్రహాల ముందు. మనం వచ్చేసాం నిమజ్జనం చేసే ప్లేస్కి. ఇది ఎక్కడ గుర్తుపట్టారా? కరీంనగర్ కొత్తపల్లి చెరువు అండి. ఇలా క్రేన్స్లో తీసుకెళ్ళేసి వినాయకులను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉంటారు హెల్ప్ చేయడానికి. పోలీస్ ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్ అందరూ ఉంటారు. ఒక స్టేజ్ లాగా వేసుకొని అక్కడ పొలిటీషియన్స్ కూర్చుంటారు. చాలా ఛానల్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు, మీడియా ఛానల్స్ వాళ్ళు అందరూ వచ్చి వీడియోస్ కవరేజ్ చేసుకుంటూ ఉంటారు. అన్ని డేస్ పూజించాక ఇలా వినాయకుల నిమజ్జనం ఇలా విసిరేస్తూ ఉంటే మాత్రం కొంచెం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఇలా అవుతుంటుంది. వినాయక చవితి రోజు నెలవంకం చూడండి. వినాయక నిమజ్జనం రోజు మనకు పూర్తిగా అక్కడ చంద్రుడు వచ్చేసాడనమాట. చెరువు మొత్తం ఇంకా వినాయకుని విగ్రహాలతో నిండిపోయి ఉంటుంది. ఇక దసరా అప్పుడు, బతుకమ్మ అప్పుడైతే మొత్తం బతుకమ్మలతో నిండిపోయి ఉంటుంది ఈ చెరువు. మేము మా వాడలో పెట్టే వినాయకుడు అయితే కొత్తపల్లి చెరువులోనే వేస్తాం. మాకు ఇదే దగ్గర వస్తుంది అన్నమాట. ఇట్లా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, కొందరు ట్రాక్టర్స్లో, చిన్న విగ్రహాలు అయితే కార్లో, కొన్ని ఆటోస్లో ఇలా తీసుకొస్తారు ఈ ప్లేస్కి. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా క్రేన్లలో ఎక్కించి నిమజ్జనం చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడే. క్రౌడ్ని చెరువు దగ్గరికి వెళ్ళకుండా చూస్తారన్నమాట. కొంచెం దూరంగానే నిలబడి వీడియోస్ తీసుకోమని చెప్పి ముందే చెప్తారు. ఇలా మొత్తం వినాయక విగ్రహాలని క్రేన్లో ఎంత స్పేస్ ఉంటుందో అంతవరకు దాని మీద పెడతారు. పెట్టి ఆ తర్వాత వాళ్ళే నిమజ్జనం చేస్తారు. అండ్ ఇక్కడ చాలామంది ప్రసాదాలు పంచుతుంటారన్నమాట. ఇంటి దగ్గర చేసుకొని వచ్చిన వినాయకుని పూజలో పెట్టిన ప్రసాదాలన్నీ ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ వాటర్ కూడా ఫ్రీయే అండి, ఇక్కడ ఇస్తారు. ఫ్రీ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఆ రోజు. వీళ్ళేమో కార్లో తీసుకొచ్చారు, వీళ్ళు వ్యాన్లో తీసుకొస్తున్నారు. మంచిగా డెకరేట్ చేసి తీసుకొస్తారు. శ్రీహాన్కి అయితే చాలా ఇష్టం. చూడండి వాడు మ్యూజిక్కి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. చాలామంది సాంగ్స్ పెట్టుకొని తీసుకొస్తారు, డప్పులతో తీసుకొస్తారు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు వినాయక విగ్రహాన్ని డెకరేట్ చేసి, అలాగే వినాయకుని తీసుకొచ్చే వాహనాన్ని కూడా చూడండి అసలు వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేసిర్రో. కొబ్బరి ఆకులతో, మామిడి ఆకులతో, ఫ్లవర్స్తో. ఇక్కడ చాలామంది వచ్చి చూస్తారన్నమాట. రోడ్ పైన నిల్చొని ఒక్కొక్క విగ్రహం ఎంత మంచిగా ఉంది, ఎంత బాగుందని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు, చూస్తూ ఉంటారు. చెరువు మొత్తం ఇలా అయిపోయింది విగ్రహాలు వేసాక. కానీ ప్లాస్టిక్వి అవి చెరువులో వేయకుంటేనే బాగుంటుంది. అండ్ మట్టి విగ్రహాలు, మోస్ట్లీ మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్మితే చాలా బెటర్ అండి మన ప్రకృతికి కూడా. వీళ్ళైతే కార్లో అండ్ జీప్లో తీసుకొస్తున్నారు, వెనకాల పెట్టేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. మట్టి విగ్రహాలు అయితే ఈజీగా మనకు చెరువులో కరిగిపోతాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారుగా, దీంతో చేసిన ఏమవుతుందంటే ఎన్ని మంత్స్ అయినా కూడా అవి కరిగిపోవట్లే. మనం నిమజ్జనం అయ్యాక 2-3 మంత్స్కి చూసిన విగ్రహాలు అనేటివి చెరువులో మనకి తేలుతూ కనిపిస్తున్నాయి పైకి. అదొకటి కొంచెం ప్రకృతికి అనేది హానికరం. అలాగే ఫ్యూచర్లో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. సో మట్టి విగ్రహాలనే ఎంకరేజ్ చేస్తే చాలా బెటర్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. అక్కడ క్రేన్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి కదా, సో ఇక్కడ ఆపారన్నమాట వెహికల్స్ని. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. అక్కడ
కంప్లీట్ నిమజ్జనం కంప్లీట్ అయిన కొద్దీ వీటిని లోపలికి అలో చేస్తూ ఉంటారన్నమాట ఈ వెహికల్స్ని.